నమస్కారం, శుభోదయం అందరికి. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. ఆడియో గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుంది సార్. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నా టెక్నికల్ ఇష్యూ వల్ల ఇవాళ లేట్ అయింది, ఏమనుకోకండి. సారీ. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం సార్. ఓకే, 256 అవార్డు ఓకే సార్. సార్. ఓకే 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 సార్. 256 అఫారిజం ఇవాళ చదువుకోవాలి. అంతకుముందు 255 అఫారిజంలో ఏం చదువుకున్నామంటే మనము యాక్చువల్గా మనము చదువుకున్న ఇప్పుడు ఆర్గనాన్లో మనం నేర్చుకున్న టాపిక్ ఏంటి అంటే మందులను వినియోగించే పద్ధతి. ఎక్సలెంట్ టాపిక్ ఇది. యాక్చువల్ చెప్పాలంటే ఇట్ ఈజ్ హార్ట్ ఆఫ్ అవర్ హోమియోపతి. హనుమాన్ గారు క్లియర్గా ఒక్కొక్క పాయింట్ చూసి మరీ ఇస్తున్నారు. 255లో ఏం చెప్పినారు అంటే ఇట్టి వ్యక్తుల విషయంలో మనం యథార్థంగా గమనించి నెక్కుకొని రావచ్చును. దానికి ఒకటే ఉపాయము, మనం మొదట వ్రాసి పెట్టుకున్న వేదన ఎవరైనా తగ్గలేదంటారు, లేదా తగ్గలేదంటారు, లేదా దాన్ని ఎట్లా గమనించాలి మనం, అర్థమైందా? అవన్నీ కూడా క్లియర్ చెప్తున్నారు. వ్రాసి పెట్టుకున్న వేదన పట్టికను చూసి ఒక్కొక్క వేదన కూర్చి వేరుగా ప్రశ్నించినచో యథార్థము తెలియను. కొత్త వేదనలు రాలేదనియో, ముందున్న వేదనలు హెచ్చు కాలేదనియో అందుకొని తగ్గినవి గమనించినచో రోగము తిరుముఖం పట్టుచున్నదని తెలియదు. దానికి తోడు రోగి నడక, భావ ప్రకటన, ముఖ కవలికలు కూడా పరిశీలించి జతపరిచినచో నిశ్చయంగా వ్యాధి తిరుముఖం పట్టినదనియో, మందును మార్చుట కానీ పొటెన్షియల్ని మార్చుట కానీ మోతాదును మరి ఒక దాన్ని బాట కానీ చేయరాదనియో గ్రహింపగలడు. ఏవైతే పాత లక్షణాలు అకార్డింగ్ టు హెరింగ్లా తగ్గినాయి అవి గమనించాలి. గమనించిన తర్వాత వాడి యొక్క ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. అప్పటికన్నా వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, వాళ్ళలో ప్రశాంతత పెరిగింది. ఇవన్నీ కూడా గమనించాలి. పొటెన్సీ మార్చగాని మోతాదును మరొక దాన్ని వాడగాని చేయరాదని గ్రహింపవలను. ఇంక కొంతకాలంలో వ్యాధి తగ్గిపోవునని గ్రహించేదలేను. ఇట్టి పరిస్థితి ప్రారంభమైన తర్వాత దశలో మరల అభివృద్ధిలో ఆలస్యం ఎక్కువ కనిపించినచో రోగి పరిస్థితులను, పత్యపానాలను, ప్రవర్తనలను లోపం ఉన్నది గ్రహించవలను. ఒకవేళ తగ్గుతున్నాయి మనం అనుకుంటాం, ఆల్మోస్ట్ తగ్గింది, పర్లేదు 1 monthలో తగ్గింది కదా, ఇంకొన్ని రోజులు తగ్గుతుంది అనుకుంటే ఏమైంది, 2-3 నెలలు అయినా ఇంకా తగ్గదా? అంతకుముందు మంచిగా పనిచేసింది మందు, అమ్ముడు ఇంతకుముందు తగ్గించింది, కానీ ఇప్పుడు మాత్రం లాగ్ అవుతుంది. ఎందుకు? మొన్న ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత సిమ్టమ్స్ అన్ని తీసుకొని యాంటిమ్ R200 ఇచ్చాం. విపరీతమైన మత్తు, ఇట్లా కూర్చొని నిద్రపోతున్నాడు అంతే. అక్కడ నాలుగు తెల్లగా ఉంది. అయిన తర్వాత దాహం అడిగి కొంచెం కొంచెం తాగుతున్నాడు. ఇందులో విచిత్రమైన సిమ్టమ్ ఏంటంటే వాడు ఉలిక్కి పడుతున్నాడు. ముట్టుకుంటే అబ్బో అబ్బో అంటున్నాడు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. ఆర్నికానా యాంటీమార్సా? ఫస్ట్గా ఆర్నికా ఇచ్చాం యాక్చువల్గా, ఒళ్ళు నొప్పులు ఉందని, కానీ పనిచేయలేదు. నాకు తెల్లగా కోటింగ్ ఉంది, మత్తుగా ఉంది. అప్పుడు వచ్చి టైమింగ్స్ నెక్స్ట్ డే చెప్పినారు. ఫస్ట్ డే చెప్పడానికి రాలేదు వాళ్ళకి. నెక్స్ట్ డే వచ్చి మిడ్ నైట్ ఫీవర్ వస్తుంది అన్నారు. డైలీ కూడా మా అర్ధరాత్రి ఫీవర్ వస్తుంది, మధ్యాహ్నం ఫీవర్, ఉదయం అంతా ఆడుకుంటున్నాడు సార్, మళ్ళీ మధ్యాహ్నం 1 తర్వాత మళ్ళీ జ్వరంగా ఉంది సార్ అని చెప్పినారు. అప్పుడు యాంటీమార్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ యాక్టివ్ అయినాడు. అయితే
నిన్న ఫీవర్ మాత్రం 102, 103, 104 ఉంది. ఫీవర్ మాత్రం అట్లాగే ఉంది. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలా? మందు పనిచేసిందా, పని చేయలేదా, తగ్గిందా, తగ్గలేదా? ఇప్పుడు ఎట్లా డిసైడ్ చేసుకోవాలా? అప్పుడు అడిగాను నేను, నిన్నటికి ఏళ్ళకి ఎట్లా ఉండంటే మత్తు అయితే తగ్గింది సార్ అని చెప్పి. కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, అంత మత్తు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోతున్నాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి? జ్వరం మాత్రం అట్లాగే ఉంది. ఇంకా నిన్న 103 ఇలా 104కి వచ్చింది. పొద్దున ఏం తిన్నావు, మధ్యాహ్నం ఏం తిన్నావు అడిగాను. సార్ వాడు ఏం తినట్లేదు, పూరి పూరి అని అంటుంటే పూరి పెట్టాం సార్ అన్నాడు. పూరి పెట్టాం సార్ అంటే అమ్మా అని అనుకొని, అమ్మ అట్లా పూరి పెట్టొద్దామో, వాడికి డైజెషన్ అస్సలు లేదు, నాలుక తెల్లగా ఉంది. ఇప్పుడు ఈ స్క్రీన్ ఎట్లా ఉందో అంతకన్నా తెల్లగా ఉంది, చాలా తెల్లగా ఉంది. కోల్గేట్ పేస్ట్ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. సున్నం అంత తెల్లగా ఉందమ్మా, అసలు పెట్టొద్దు. అది పెట్టడం వల్ల మళ్ళీ దాన్ని జీర్ణం చేయడానికి మళ్ళీ జ్వరం పెంచుకుందేమో, వెయిట్ చేద్దాము అని చెప్పారు. అని చెప్పి ప్లాసిబో ఇచ్చి పంపించండి నిన్న రాత్రి. అట్లా ఇంటర్ఫిరెన్స్ ఏదైనా ఉన్నా చూసుకోవాలి ట్రీట్మెంట్లో. అనవసరంగా అప్పుడు మందు మార్చడం కానీ పొటెన్షియల్ మార్చడం కానీ చేయరాదు. అది ఇక్కడ ఈ అపార్థంలో హనుమాన్ గారు చెప్పింది మనకు. రోగి పరిస్థితులను, పత్యపానాదులను, ప్రవర్తనం నందును లోపం ఉన్నదని అర్థము. దీర్ఘ వ్యాధులను ఒక పెద్ద పొటెన్సీ మోతాదుల వలన కొంతకాలం చక్కని అభివృద్ధి కనిపించి అటు పైన అదే పరిస్థితి నిలిచిపోయి ఆలస్యం అవుతున్నచో రోగిని గూర్చి అనుమాన పడవలను. పెద్ద పండుగలు వచ్చిపోయిన తర్వాత చాలా మందిలో నెట్టి ప్రతిష్టంభన కనిపించును. దానికి అర్థం ఏమనగా, వారు పండుగ చేసుకుంటలో కూడని తినుట, తాగుట, రెండాటల సినిమాల్లో చూచుట, అహోరాత్రములు చీట్లపై కావుట, క్లబ్బులలో జాగరణ చేయటం ఉన్నవి జరిగి ఉండును. ఇలాంటివో జరిగి ఉంటాయి కనుక అవి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వెదర్ అవర్ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది లేదని కాదు, మత్తు తగ్గింది, కానీ వాడి ఫీవర్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎట్లా జస్టిస్ చేసుకోవాలి, వాట్ హ్యాపెండ్ అని చూసుకోవాలి. కొంచెం తీసుకొని, సరే పూరి ఎట్లా తిన్నాడు కనుక అది ఎరగడానికి జ్వరం పెరిగి ఉంటుంది, కొంచెం వెయిట్ చేద్దామని అనుకొని అప్పుడు ప్లాసిబో ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, లేకపోతే మళ్ళీ బ్యాసిల్ 10 ఏమో కదా, లేకపోతే యాంటీమార్స్ 1 ఏమో, లేదంటే అమ్మమ్మ జ్వరం తగ్గలే కదా అని ఇంకో మంది వేసుకోవడం, ఇటువంటి పొరపాట్లు చేస్తాం ఈ అపార్థం చదువుకోకపోతే. అందుకని ఆర్గాన్ అనేది రెగ్యులర్ చదువుకుంటుంటే మన 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 యొక్క ట్రీట్మెంట్ సాఫీగా వెళ్తుంది. ఓకే, ఇది మనకు 256లో 255లో చెప్పింది. ఇవాళ 256 చెప్తా, హనుమాన్ గారు చెప్తున్నారు మనకి. ఆన్ ది అదర్ హ్యాండ్, if the patient mention the occurrence of some fresh accidents or symptoms of importance, signs that the medicine chosen has not been strictly homeopathic, even though he should naturally assure us that he feels better, as is not infrequently the case in thecal patients with lung abscess. We must not believe his assurance. ఇక్కడ ఇంకో విధానం చెప్తున్నాడు. But regard his state as aggravated, as it will soon be perfectly apparent it is. On the other hand, ఇంకొక వైపు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాల్లో? అక్కరెన్స్ ఆఫ్ సమ్ ఫ్రెష్ యాక్సిడెంట్స్, ఏదో జరిగింది, మనం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కొత్త లక్షణాలు ఏవో పుట్టినాయి, కొత్త విషయాలు హెల్త్లో జరిగినాయి. ఇవన్నీ కూడా మీరు రాసి పెట్టుకోవాలా. ఎందుకు? మనం కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చిన తర్వాత ఈక్విలిబ్రియం పెరగాలి, సమతుల్యత పెరగాలి. కానీ దానికి తోడు ఏమైంది, షాక్స్ పెరిగినాయి హెల్త్లో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. దెన్ అవర్ రెమెడీ ఈస్ మేబీ రాంగ్. అట్లా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అప్పుడే మార్చుకోవద్దు, అప్పుడు డిసైడ్ చేసుకోవద్దు. ఎందుకు? వాడి పచ్చపానాదుల్లోనూ, వాడి ఆలోచనల్లోనూ, వాడి మెంటల్ టెన్షన్స్ ఏదో జరిగి ఉంటుంది, అందువల్ల కూడా పెరిగి ఉండొచ్చు. అందుకని అప్పుడే నిర్ణయానికి రావద్దు. అందుకని హనుమాన్ గారు చెప్పినట్టు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని జాగ్రత్తగా గమనించుకొని ఉండాలి. ఒకవేళ నిజంగానే ఏదైనా జరిగింది అనుకో, వాళ్ళ ఇన్సిడెంట్లో
దగ్గర వాళ్ళ ఏదైనా ఇష్యూ జరిగింది, దానివల్ల టెన్షన్ పడుతున్నాడు అనుకో, అప్పుడు దాని అయిపోగానే మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఒకవేళ అట్లా కాకుండా మెడిసిన్ ఎవరు ఇచ్చింది రాంగ్ అయితే మాత్రం దాని యొక్క ఎఫెక్ట్ అట్లాగే ఉండిపోద్ది. ఆ టెన్షన్ కానీ, ఆ సమతుల్యత కానీ, సమతుల్య దెబ్బతినడం కానీ అట్లాగే ఉండిపోద్ది. కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గదు. దెన్ ఇట్ ఈస్ దట్ అవర్ రెమెడీ మే బి రాంగ్, ప్లీజ్ వెరిఫై ఇట్. అది ఇక్కడ చెప్తున్నది అనమాట. సమ్ ఫ్రెష్ యాక్సిడెంట్స్. అందుకని మన మెడిసిన్ కాన్స్టిట్యూషన్లు ఇచ్చిన తర్వాత ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయినా, మేజర్ డిఫరెన్సెస్ హెల్త్లో వచ్చినా కూడా అవర్ రెమెడీ ఈజ్ రాంగ్. గుర్తుపెట్టుకోండి. నిజంగానే చాలాసార్లు చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఇది నేను అంతే జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఏదైనా పెద్ద ఇష్యూ జరిగినా కూడా అవర్ రెమెడీ, ఎందుకంటే మనం ఇచ్చిన మెడిసిన్తో మనం ఏం చదువుకుంటాం, సమతుల్యత ఉండాలి, అన్నీ సెట్ కావాలి అనుకుంటాం కదా. కానీ అట్లా జరగలేదు, దానికి వ్యతిరేకంగా జరిగిందంటే మన మెడిసిన్ ఏదో సమతుల్యత చేయలేదు, అదేదో పార్షల్ ఇండికేటెడ్ కావచ్చేమో, ఇంకొంచెం దగ్గరగా ఉన్న రెమెడీ ఏదైనా చూసుకోండి. అది ఇక్కడ చెప్పడం. Some fresh accidents are some important signs that the medicine chooses has been strictly homeopathic, not been strictly homeopathic. గుర్తుపెట్టుకోండి, నాట్ బీన్ స్ట్రిక్ట్లీ హోమియోపతి. ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందేమో గమనించుకోండి అని చెప్తున్నాను హనుమాన్ గారు. నెక్స్ట్, ఎస్పెషల్లీ ఇలాంటివి క్షయ వ్యాధుల్లో ఎక్కువ కనిపిస్తుంది. క్షయ వ్యాధుల్లో ఎట్లా కనిపిస్తుందో మనకు వివరంగా ఇక్కడ మన మాస్టర్ గారు, ప్రియతమ గురువు అయిన ఈకే గారు చాలా క్లియర్గా ఇచ్చినారు. ఒకసారి చదువుకుందాం. ఇలాంటివి చాలా ప్రాక్టికల్గా చాలా ఉపయోగపడతాయి సార్, ఇది చదువుతూనే ఉండాల. వైద్యం మధ్యలో కొన్ని కొత్త వేదనలు అనుకోనని సన్నివేశంలో జరిగినప్పుడు రోగి సాధు స్వభావంలో తనకు అభివృద్ధి కనిపించుచున్నదనియో, ఇదివరకన్నా బాధలు తగ్గుతున్నవని చెప్పినచో నమ్మరాదు. కొత్త లక్షణాలు కనిపించినాయి, కొత్త యాక్సిడెంట్ జరిగినాయి, కానీ అప్పటికైనా బాగుంది సార్ అంటాడు. ఎందుకు? వాడు మేబీ పల్స్టిలోనో వాడేదో మైల్డ్ రెమెడీ ఉండొచ్చు. ఫాస్ఫరస్, కార్సినోసినాల్, సార్ తగ్గింది సార్ అంటే మనం జాగ్రత్త చూసుకుంటే అక్కడ తగ్గలేదన్నమాట. దాన్ని చూసుకొని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇదివరకు కన్నా బాధలు తగ్గుతున్నామని చెప్పినచో నమ్మరాదు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్షయవ్యాధి ఉన్నవారు ఊపిరితిత్తులలో వ్రణాదులలో బాధపడుతున్న సందర్భంలో ఇట్టి వారిని గమనించదగును. రోగి తాత్కాలికంగా ఉపశమనం ఉన్నట్లని అనిపించను, వాటి తర్వాత స్వల్పకాలంలోనే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడును. ఎస్పెషల్లీ క్షయవ్యాధులు టీబీ పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాడు మాత్రం పార్షియల్గా తగ్గి మళ్ళీ వాడు తగ్గిందని చెప్పినా కూడా జాగ్రత్తగా గమనించండి. అది చెప్తాను ఇక్కడ హనుమాన్ గారు. రోగి పూర్వం ఎప్పుడో క్షయవ్యాధి వచ్చి ఊపిరితిత్తుల వైద్యం చేయించుకొని తిరిగి ఆరోగ్యం పొందిన చాలా కాలమునకు ఊపిరితిత్తులలో పుండు పుట్టుట, జ్వరము, ఆయాసము, దగ్గినప్పుడెలా రొమ్మున మంటలు పుట్టుట, కొంచెం రక్తము పడుచుండుట పరిస్థితులలో హోమియోపతి వైద్యం ప్రవేశించాను అనుకోను. ఆల్రెడీ ఎప్పుడో క్షయ వచ్చింది, తగ్గింది, కానీ ఈ మధ్య విపరీతమైన దగ్గు, ఆయాసం, జ్వరం వస్తుంది ఈవినింగ్. నెక్స్ట్ కెళ్ళలో జ్వరం, బ్లడ్ కూడా పడుతుంది. బ్లడ్ ఈజ్ ఆల్వేస్, ఎనీవేర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ఏ బ్యాడ్ సైడ్. గుర్తుపెట్టుకోండి, బ్లడ్ కనిపిస్తోంది ఎనీవేర్, ఫ్రమ్ ఎనీవేర్, ఇట్ ఈస్ ఏ బ్యాడ్ సైడ్. ఫ్రమ్ అబ్నార్మల్ ఫోర్స్, నాట్ న్యాచురల్ ఫోర్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. బ్లీడింగ్ ఫ్రమ్ అబ్నార్మల్ ఫోర్స్, అసహజమైన రంధ్రాల గుండా బ్లడ్ రావడం అనేది నెగిటివ్ సైన్. అవర్ రెమెడీ మే బి రాంగ్, ప్లీజ్ వెరిఫై ఇట్. అది ఇక్కడ చెప్పడం. అదే మెన్సెస్ అనుకో, అది నార్మల్ సైనే, గుర్తుపెట్టుకో. గొంతులోంచి బ్లడ్ వచ్చింది అనుకో, ఇట్ ఈస్ అబ్నార్మల్ సైన్. అయిన తర్వాత ఏమైంది, టీబీ కేసెస్లో చెమడలో బ్లడ్ పడింది. దానికి హోమియోపతికి వస్తే ఏం చేసాం, సారూప్యతను బట్టి ఆర్సిక్ ఆల్బమ్, ఫాస్ఫరస్ ఉన్న మందులలో ఒక దానికి తగు మాత్రం పొటెన్సీలో ఒక మోతాదు వాడగా చక్కని ఉపశమనం కనిపించింది. మన దగ్గరనే చాలా చక్కని ఉపశమనం వచ్చింది. అన్ని బాధలను క్రమంగా తగ్గొచ్చు, వెనుకబడుచున్నను. ఇంతలో తలవని తలంపుగా ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చి తగ్గిపోను. అప్పుడేమైంది, నేను మంది ఇచ్చిన తర్వాత రిలీఫ్ ఉందన్నాడు, కానీ సడన్గా ఇంకో సివియర్గా చెస్ట్ పెయిన్ వచ్చింది.
మళ్ళీ తగ్గిపోతుంది. అప్పుడు వైద్యుడు పోయి రోగి పరిస్థితిని పరీక్షించినప్పుడు రోగి ఈ నొప్పి ఎందులోకి వచ్చిందో ఏమో, మిగిలిన పరిస్థితి అంతయు బాగునే ఉన్నది, ఈ నొప్పి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మిగతా అంతా మాత్రం చాలా బెటర్ ఉంది సార్ అని చెప్తాడు అనుకో. నా మనస్సు నాకు జబ్బు తగ్గుతున్నదని ధైర్యంగా ఉన్నది అనను. నాకు తగ్గుతుందని నాకు చాలా ధైర్యంగా ఉంది సార్ అంటాడు. ఆరిగా వాడు నాకేం జ్వరం లేదు పో అంటే తగ్గినట్ట. వాడు ఆర్నిగా వాడు కంట్లో చెప్తారు కదా, బ్లడ్ మోషన్స్ అవుతుంటాయి, కనీసం పరుపు నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటాడు. డాక్టర్ ఇంటికి వస్తే ఎందుకు తీసుకొచ్చా డాక్టర్ని, నాకేం తక్కువ ఉంది కదా అంటే తగ్గినట్ట. తగ్గినట్టు కాదు సార్. ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ కండిషన్ పర్సీవ్డ్ బై ది పేషెంట్. గుర్తుపెట్టుకోండి, అలాంటివన్నీ కూడా గమనించుకోండి అని ఇక్కడ మనకు హనుమాన్ గారు ఇంటి ఇస్తున్నారు. ఈ నొప్పి ఎందుకు నాకు మనసులకు జబ్బు తగ్గుతున్న ధైర్యంగా ఉన్నది అనను, దాన్ని వైద్యుడు నమ్మరాదు, దాన్ని వైద్యుడు నమ్మరాదు, ఇంకొంచెం ఎక్స్పీరియన్స్గా చూడండి అని చెప్తున్నారు ఇక్కడ. వెంటనే పరిశీలించి మరల వేదనను కూర్పు చేసుకొని మందు మార్చి ప్రతిక్రియ చేయనిచో కొద్ది గంటల్లోనో 1-2 దినంలోనో పరిస్థితి విషమించవచ్చును. మీరు గమనించుకోకపోతే సడన్గా మళ్ళీ అబ్రప్ట్గా డిసీజ్ పెరిగిపోతుంది, డాక్టర్ షాక్ తింటాడు. బాగుంది అనుకున్నాడు కదా, నిన్న బాగుంది అన్నాడు కదా, ఇవాళ ఎందుకు ఇట్లయిందని. అప్పుడు నెక్స్ట్ డాక్టర్కి షాక్. ఎఫారిజం చదువుకోకపోతే, ఎఫారిజం చదువుకోను అనుకో వెంటనే మెలకొచ్చి అది కాదు, ఇక్కడ ఏదో చెస్ట్ పెయిన్ మళ్ళీ ఏమో మొన్న ట్రీట్మెంట్ ఇస్తే చెస్ట్ పెయిన్ తగ్గాలి కదా, బ్లడ్ తగ్గాలి కదా, కానీ ఇందులో మార్పు రాలేదు, మిగతా వాటిలో మార్పు వచ్చిందంటే అవర్ రెమెడీ మే బి రాంగ్, ప్లీజ్ టేక్ ద టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ గివ్ ఏ ప్రాపర్ రెమెడీ ఇమ్మీడియట్లీ విచ్ ఈజ్ సూటబుల్. అయితే బ్లడ్ ఇప్పుడు మిగతా టీబీకి మన దగ్గరికి వచ్చినప్పుడు ఫాస్ఫరస్ కానీ ఆర్సిగాలం ఇచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ కొంచెం తక్కువగానే ఉంది సార్, నీళ్ళకన్నా కొంచెం ఓపిక వస్తుంది, కానీ సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది, ఎప్పుడో బ్లడ్ వచ్చింది, కానీ బాగుంది సార్ అంటాడు. అంటే మనం వైద్యుడు నమ్మరాదు. ఎందుకు? ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. బ్లడ్ రావద్దు తెమరల్లోంచి, అయిన తర్వాత నిన్నంత చెస్ట్ పెయిన్ రావద్దు. ఇవి మళ్ళీ కొంచెం గమనించుకొని మా రెమెడీ కరెక్ట్ అయితేనే వెయిట్ చేయండి, కరెక్ట్ కాకపోతే మాత్రం మళ్ళీ చూసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని డ్రగ్ మార్చి అటువంటి ఉపద్రవాలు కలగకుండా జాగ్రత్తగా గమనించాలి సార్. ఇలాంటి కేసెస్ ఎక్స్ట్రీమ్ పెథాలజికల్ కేసెస్లో డీల్ చేస్తుంటే మాత్రం మీరు డైలీ చదువుకోవాల్సిందే. సోరీ కేసెస్ జనరల్గా ఇంత ఇబ్బంది పెట్టదు, కొంచెం సారూప్యంగా ఉన్నా తగ్గిపోతాయి. ఎక్స్ట్రీమ్ ఫ్రాంక్ సిఫిలిటీ కేసెస్, ఎక్స్ట్రీమ్ సైకోసిబిలిటీ కేసెస్ మాత్రం సతాయిస్తాయి. అలాంటి కేసెస్ డీల్ చేస్తున్నట్టు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, డైలీ చదువుతూ ఉండాలి. అదే మనకు శ్రీరామ రక్ష. ఇందులో డౌట్ ఉందా సార్ ఎవరికైనా ఇవాళ చెప్పిన అపార్థం? ఏం లేదు సార్. క్లియర్. అందుకనే ఈ ఈ ఎక్స్ట్రీమ్ సిఫిలిటీ కేసెస్ చదువుకోవడానికి కూడా మనకు ఉపయోగపడడానికి మనం డ్రగ్స్ కూడా కూలంకషంగా చదువుకుంటున్నాం, ఒక్కొక్కటి కూడా. ఈవెన్ ఇప్పుడు ప్లంబర్ చదువుకున్నాం, ప్లంబం ఆర్ట్స్, ప్లంబం ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం ఏముంది సార్ అంటారు కొంతమంది. కానీ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ ఇట్ డస్ వండర్స్. గుర్తుపెట్టుకోండి. లేకపోతే తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. తగ్గినట్టు ప్లంబం తగ్గుతుంది, మళ్ళీ పెరగట్లేదు. ఎందుకు? వాడు ప్లంబం సెల్ఫ్, అది మనం చదువుకోలేదా? ఎట్లా తెలుస్తుంది ప్లంబం సెల్ఫ్ అనే వాడికి? ఎట్లా ఇస్తాం? కనీసం ఒక ఐడియా మైండ్లో ఉందనుకో, కనీసం రెఫర్ చేసి తర్వాత అయ్యో ప్లంబం సెల్ఫ్ ఉండొచ్చేమో అని మళ్ళీ ఒకసారి చదువుకుంటాం అట్లా. ఓకే, సరే. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ మెటీరియల్ సెషన్. ఓకే.
మనం లాస్ట్ టైము ప్లమ్మం ఫాస్ట్ చదువుకున్నాం. ఇప్పుడు ప్లమ్మం సల్ఫ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. మనకు చక్కటి విబిటి తయారు చేసిన వారు హత్యారం రామకృష్ణ గారు, రాజమండ్రి గారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. మాస్ గారి ఆశీస్సులు ఈ మంచి మాస్ గారి కార్యక్రమంలో మనం అందరం భాగంగా చేసుకుంటున్నందుకు మాస్ గారి ఆశీస్సులు మనందరికీ కూడా ఖచ్చితంగా ఉంటాయని ప్రార్థన. ఓకే, లెక్చర్స్ ఆన్ ప్లమ్మం సల్ఫ్యూరికం. ప్లమ్మం సల్ఫ్ PbSO4 దీని కెమికల్ నేమ్. సల్ఫేట్ ఆఫ్ ప్లమ్మం దీని కామన్ నేమ్ ఏంటి? సల్ఫేట్ ఆఫ్ ప్లమ్మం లేదా లెడ్ సల్ఫేట్ అంటుంది. కెమికల్ ఫార్ములా PbSO4. ఇట్ ఈస్ ఏ మినరల్ కింగ్డమ్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏ హార్ట్ పేషెంట్. యాక్చువల్లీ ప్లమ్మం ఇట్ ఈస్ ఏ సిల్లీ పేషెంట్, బట్ ప్లమ్మం సల్ఫ్ ఈస్ ఏ హార్ట్ పేషెంట్. సో వెన్ మనకు ప్లమ్మం ఎట్లాగా ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ పేషెంట్ మాత్రం చిల్లి కాదు హార్ట్ అనిపించినప్పుడు యు మే థింక్ ప్లమ్మం సల్ఫ్యూరికం. గుర్తుపెట్టుకోండి. అట్లా ప్లమ్మం సల్ఫ్ ఈజ్ ఆల్సో హార్ట్ పేషెంట్. వెరీ థర్స్టీ రెమెడీ. విపరీతమైన దాహం ఉంటుంది. ఇట్ వర్క్స్ ఆల్ 3 మ్యాజమ్స్. అన్ని మ్యాజమ్స్ మీద ఇది పనిచేస్తుంది. ఇట్స్ ఏ వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ. చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. మెటల్ ప్లమ్మం సల్ఫ్ చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. ఓకే, ఇది ఎక్కువ మెటీరియల్ లభ్యం కాలేదు మనకి, అందుకని ఇంతవరకు మాత్రమే మెటీరియల్ లభ్యమైంది. అయితే గ్రూపింగ్ సిమ్టమ్స్ అనేది ఒకసారి చదువుకుందాం. షో ఆఫ్ పవర్, ఇండస్ట్రియస్, డిలిజెంట్. చాలా డిలిజెంట్ వాడు. పని అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు ప్లమ్మం వాడు. స్లోలీ మైండ్ అండ్ బాడీ ఇంపైరింగ్. చాలా స్లోగా మైండ్ అండ్ బాడీ రెండు కూడా ఇంపైర్ అవుతూ ఉంటాయి. అపతి, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్లమ్మం యొక్క లక్షణాలు, గ్రూప్ లక్షణాలు కనిపిస్తాయి. అదే సల్ఫర్ రెండు కంబైన్ అనుకో, వాడు ర్యాగ్డ్ ఫిలాసఫర్. వాడు ఎన్ని చెప్తాడంటే నీతులు అన్ని చెప్తాడు, కానీ జాగ్రత్తగా గమనించాలి. సల్ఫర్. నేను ఒక కేసు చెప్తా. ఒక పూజారి ఉన్నాడు. పూజారి చాలా టిమిడ్గా అనిపిస్తాడు. అయితే ఆయన మొహమాటస్తుడు. టైంకి తినడు. ఉదయం టిఫిన్ తినడు. మధ్యాహ్నం 1 2 తింటాడు. మళ్ళీ నైట్కి ఎప్పుడో తింటాడు. ఆయనకి ఫిస్టులా ప్రాబ్లం వచ్చింది. సీవియర్ ప్రాబ్లం వచ్చింది. లైకోపోడియం 200 ఇచ్చాను, తగ్గలేదు. అయిన తర్వాత ఒకసారి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మాయి వచ్చింది. అయ్యగారికి ఎంత తగ్గట్లేదమ్మా అంటే అప్పుడు చెప్పింది, సార్ ఆయన ఏదైనా పని ఉంటే సరే ఎక్కడైనా పోయేది ఉంటేనో ఎర్లీ లేచి రెడీ అవుతాడు, కానీ లేకపోతే ఆ తుండు కూడా కట్టుకొని అట్లా జోలు పెట్టుకుంటూ ఎవరో వస్తే ఇంటి పక్కన వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళతో జోలు పెట్టుకుంటూ అట్లా 10 11 వరకు అట్లా జోలు పెట్టుకుంటూ కూర్చుంటాడు సార్. అసలు లేవంటే లేవలేవాడు. చండ శాసనలాగా ఉంటాడు, చాలా కోపం అని చెప్పింది. అప్పుడు చూసి సల్ఫర్ వండిస్తే ఫిస్టులా చాలా మటు తగ్గింది. ఆయన కంప్లైంట్ కూడా తగ్గింది, ఆకలి కూడా పెరిగింది. అట్లా మనం వాళ్ళని పట్టాలంటే కొంచెం టైం పడుతుంది ఒకసారి, ఎందుకంటే దే ఆర్ మోర్ ఎక్స్పర్ట్స్. ర్యాగ్డ్ ఫిలాసఫర్స్ ఆర్ మోర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ ఫ్రేమ్. అట్లా. నెక్స్ట్, ఫీల్స్ అస్ అన్అప్రిషియేటెడ్ ఆర్ అన్లవ్డ్. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను పట్టించుకోలేదు, నన్ను ప్రేమించట్లేదు అని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఆ పూజారి అన్నాను కదా, సార్ ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రొఫెషన్లో ఏముంది సార్, ఏమొస్తుంది అంటాడు కదా. యాక్చువల్గా మంచి 100% ఒక పెళ్లి చేస్తే కూడా మంచిగానే వస్తుంది, కానీ అట్లా ఉంటారు కొందరు సల్ఫర్. జలసీ ఉంటుంది. డిప్రెస్డ్ అండ్ స్టార్ట్ టు నెగ్లెక్ట్ హిమ్సెల్ఫ్. ఆ డిప్రెషన్లో రాను తను నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. థియరైజింగ్. ఒక్కటి స్టార్ట్ చేసామనుకో దాని గురించి 1 కిలోమీటర్ వెళ్తాడు. జోలి అంటే మాట్లాడడం, దాని గురించి అట్లా మాట్లాడుతూనే ఉంటాడు ఒకటే విషయాన్ని గురించి. మెనీ ప్లాన్స్ అండ్ ఐడియాస్. రకరకాల యొక్క ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. సూడో క్రియేటివిటీ. దానికి మళ్ళీ ఆ యొక్క ప్లాన్స్కి వాటికంటే ఏమంటారు, దానికి గాలి మెడల్లా ఉంటాయి. దానికి పెద్ద ప్రాక్టికల్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఏది ఉండదు.
అట్లా కూర్చొని ఒక కథ ఉంది చిన్నప్పుడు. వాడికి ఒక రోజు కూలికి వేస్తే వాడికి ఒక చెంబు నిండా గింజలు దొరికాయంట. వాడు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు దగ్గర గింజలు పెట్టుకొని ఈ గింజలు నాటితే ఒక వందకు ఒక గింజకు 100 గింజలు వస్తాయి. సో మళ్ళీ 100 గింజలు నాటితే 1000 సంచులు అవుతాయి. 1000 సంచులు అమ్మితే నేను కోటీశ్వరుని అవుతాను. కోటీశ్వరుని మళ్ళీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటానని కాలుతో దన్నారంట. ఆ చెంబులో గింజలు కూడా పడిపోయి పాడైపోయింది. అదే కథ చిన్నప్పుడు మేము చదువుకున్నాం. అట్లా ఉంటుంది సల్ఫర్ వాల్ లాజిక్. అర్థమైందా? సూడో క్రియేటివిటీ. వాడు ప్లాన్ చేస్తాడు కానీ ఇంప్లిమెంటేషన్ ఉండదు. అది సల్ఫర్ యొక్క లాజిక్. వాడు ప్లాన్ చాలా అద్భుతంగా చేస్తాడు కానీ అందులో చిన్న లాజిక్ మిస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికాలిటీ అస్సలు ఉండదు. అది వాంట్స్ టు డూ సంథింగ్ దట్ గివ్స్ దెమ్ ఫేమ్ అండ్ రికగ్నిషన్. వాడికి కీర్తి ప్రఖ్యాతులు గుర్తింపు రావాలని కోరుకుంటూ ఉంటాడు. ఇవి సల్ఫర్ అన్నమాట. అయిన తర్వాత ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్లమ్మం సల్ఫ్. ఇది మెటీరియల్కి ఎక్కువ లేదు కానీ నేను కేసు చెప్తాను వినండి. ప్లమ్మం సల్ఫ్ అంతకుముందు నేను ఇచ్చాను ఒకటి కేసులో, చాలా అద్భుతంగా పనిచేసింది ప్లమ్మం సల్ఫ్యూరికం కేసు. ఇది మెడిసిన్ దొరకడం కష్టం, జాగ్రత్తగా తెప్పించుకోవాలా. ఒక అబ్బాయి ఎంత నా దగ్గరికి వచ్చేవరకు వాడికి 7th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, 8th క్లాస్ 13 years అబ్బాయి. కడుపులో నొప్పి 1.5 month నుంచి. మొదట లెఫ్ట్ సైడ్ సాయంత్రం దగ్గు ఉండే, పడుకుంటే హాయిగా ఉంటుంది. ఈ సంవత్సరం హాస్టల్కి పోయినాడు. 3 months అయింది. నొప్పి వచ్చి మోషన్ వచ్చేది, పోయి వచ్చిన తగ్గకపోయేది నొప్పి. కొన్నిసార్లు పడుకున్న అలాగే ఉండేది. అర్థమైందా? టెనెస్మస్ నాట్ రిలీవ్డ్ బై మోషన్. వచ్చినట్టు ఉండేది కానీ మోషన్ వచ్చినప్పుడు తగ్గకపోయేది. మొదటి లెఫ్ట్ సైడ్ సాయంత్రం స్టార్ట్ అయింది. ప్రస్తుతం 1 week నుంచి రైట్కి వస్తుంది. రైట్ సైడ్ పడుకొని ఇవ్వడం లేదు. ఉదయం 9:30 నుంచి 10ంటికి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 గంటల నుంచి తగ్గుతుంది. మళ్ళీ 4:30కు 6 గంటలకు 2-4 మధ్యలో సతాయిస్తుంది. అట్లా ఉదయం నుంచి రాత్రి వరకు వస్తుంది. తింటే వస్తుందని తినడు. నొప్పి వస్తే తింటుందని తినడు. అంటే యాస్టిక్స్ చెప్తున్నాను మీకు కొన్ని పాయింట్స్. హాస్టల్ వెళ్ళిన తర్వాత ఫుడ్ తింటే గుల్లలు వచ్చి గోకుడ శరీరం మొత్తం 1 నెల కింద వచ్చింది. దానికి ఆయింట్మెంట్లు స్కిన్ లోషన్స్ పెడితే తగ్గింది. ఫస్ట్ వీడు హాస్టల్ పోయినాడు, స్కిన్ ఎరప్షన్స్ వచ్చినాయి. స్కిన్ ఎరప్షన్స్ ఏవో వస్తే ఆయింట్మెంట్ పెడితే ఎంబడే తగ్గింది. దాని తర్వాత కడుపు నొప్పి స్టార్ట్ అయింది. కడుపు నొప్పి మోషన్ వచ్చినట్టే రాపోవడం, దానికి ఏదైనా అందుకని దానికోసం తినకపోవడం, ఇవన్నీ జరిగింది. హాస్టల్కి ఇష్టం లేకుండా పోయినాడు వాడు. దానికి ఇష్టం లేదు చదువు అంటే కూడా ఎక్కువ. కోపం ప్రతిదానికి అలగడం, కళలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అయితే మళ్ళీ హిస్టరీ తీసుకుంటే చిన్నప్పుడు ఎప్పుడో కూడా ఇట్లాగే వచ్చాయి. ఇక్కడ కురుపులు వచ్చాయి 1 year బర్త్డే తర్వాత. అప్పుడు కూడా వీళ్ళు ఏం చేసినారు, ఆయింట్మెంట్లు అవి పెడితే తగ్గినాయి. ఓకే, అయిన తర్వాత వీళ్ళు అలోపతి డాక్టర్ చూపిస్తే స్కానింగ్లో ఏమన్నారు, అల్ట్రాసౌండ్ ఫీచర్ సజెస్టివ్ ఆఫ్ ఫీకల్ లోడింగ్ ఆఫ్ కోలాన్లో ఫీకల్ లోడింగ్ ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ. అయితే పెద్ద ప్రేగు మలాన్ని బయటి దొబ్బలేకపోతుంది, పక్కనే రిటైన్ అవుతుంది. ఇది అంటే ఇట్ మే బి సమ్ డిస్ఫంక్షన్ ఆఫ్ ది కోలాన్, ఇట్ మే బి పెరియాడిక్ కండిషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చూసి మెర్క్సాల్ ఇచ్చా, ఏం పనిచేయలే కదా. మోషన్ వచ్చినట్టుంది, రావట్లేదు, ఇవన్నీ కూడా చూసుకొని ఇచ్చా. అయిన తర్వాత యాంటిమ్క్రూట్ 200 ఇచ్చాను, పనిచేయలేదు. అయిన తర్వాత వాడు కడుపు నొప్పి అంటాడు. మళ్ళీ నెక్స్ట్ యాంటిమ్క్రూట్ ఇస్తే కొంచెం 230 తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ మినిట్లోనే మళ్ళీ బడనో బజ్జియో పూరియో తింటాడు. ఏందిరా అంటే తగ్గిపోయింది అన్న, తగ్గిపోయింది సార్ అందుకని తింటున్నా అంటాడు. అప్పుడు తగ్గిపోయింది కదా అంటాడు. చిప్స్ తినొద్దు కదా, కొన్ని రోజులు ఆగరా, కొంచెం ఆగరా, వడ్డీ బజ్జి పూరి ఎందుకు తినంటే తగ్గిపోయింది కదా అంటాడు. మళ్ళీ తర్వాత కడుపు నొప్పి అంటాడు, మళ్ళీ సివియర్గా నొప్పి అంటాడు.
ఇట్లా పడి బట్ డిఫరెంట్గా అనిపించింది. అప్పుడు చూసుకొని 2019 టంగ్ స్లైట్లీ కోటింగ్ ఉంది అండ్ సప్రెస్డ్ ఆఫ్ ఎరప్షన్స్ హిస్టరీ ఉంది. అందుకని నేను ప్లమ్మోమెట్ 200 ఇచ్చాడు. ఇస్తే నొప్పి తగ్గింది చాలా మటుకు. మళ్ళీ నొప్పి రాలేదు, దాదాపుగా 3-4 months వరకు కూడా నొప్పి రాలేదు అస్సలు. అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ 4 months తర్వాత మళ్ళీ నొప్పి వచ్చింది. ఈసారి మళ్ళీ ప్లమ్మోమెట్ 200 ఇచ్చా, కానీ 2-3 daysలో కూడా మళ్ళీ 2-3 daysలో కూడా నొప్పి తగ్గలేదు ఈసారి. అంతకుముందు ప్లమ్మోమెట్ 200 ఇస్తే తగ్గింది, 3-4 months తగ్గింది, కానీ ఇప్పుడు మాత్రం ప్లమ్మోమెట్ 200 ఇస్తే తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? త్రిశంకు స్వర్గం. సరే చూద్దాం, వాడు ఎక్కువ లాజికల్గా మాట్లాడుతున్నాడు, ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, బద్దకస్తుడు ఎక్కువ ఉన్నాడని సల్ఫర్ 30 ఇచ్చా. సల్ఫర్ 30 ఇస్తే మళ్ళీ కొంచెం తగ్గింది. అయిన తర్వాత ఏమైంది, టంగ్ కోటెడ్ వైట్ ఉంది, మళ్ళీ మళ్ళీ నొప్పి వచ్చింది అంటున్నాడు. మళ్ళీ ఈసారి ఏం చేశాను నేను, అంతకుముందు ప్లమ్మోమెట్ 200 2-3 months తగ్గింది కదా, మళ్ళీ 200 పనిచేయలేదేమో అని ఐడియాతో మళ్ళీ ప్లమ్మోమెట్ 1 ఇచ్చాయి. ఈసారి ప్లమ్మోమెట్ 1 ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంత పని చేసింది. మళ్ళీ 2-3 months తగ్గి మళ్ళీ నొప్పి ఎక్కువైంది. 1 ఇచ్చిన తర్వాత తగ్గింది, మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ ఎక్కువైంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ 10 ఇవ్వాలా? కాదు, వీఆర్ నియర్ బై ది రెమెడీ బట్ వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ రెమెడీ. ప్లమ్మోమెట్ 200 ఇచ్చాను, తగ్గింది 4 months తర్వాత పొటెన్షియల్ ఎగ్జాస్ట్ 1 ఇచ్చాను, మళ్ళీ రిలీఫ్ వచ్చింది. 1 ఇచ్చినది ఈసారి రిలీఫ్ వచ్చింది. మళ్ళీ 3-4 months రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువైంది. ఎప్పుడు ఇచ్చాను, జనవరిలో ఇచ్చాను ప్లమ్మోమెట్ 1 మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. మళ్ళీ ఈసారి సల్ఫర్ 30 కూడా పనిచేయలేదు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఏంటి సల్ఫర్ ఇస్తే కొంచెం తగ్గుతుంది, ప్లమ్మోమెట్ కూడా రిలీఫ్ వస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ రిటైనింగ్ అని మళ్ళీ ప్లమ్మం సాల్ఫ్ 200 ఇచ్చా. ప్లమ్మం సాల్ఫ్ 200 ఇవ్వగానే చాలా మటుకు తగ్గిపోయింది, దాదాపు 5-6 నెలల వరకు అసలు లేనే లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమయ్యాయి, మళ్ళీ గుల్లలు వచ్చాయి, మళ్ళీ ఎరప్షన్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ఏవైతే సప్రెస్ అయ్యాయో అవి మళ్ళీ గుల్లలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్లమ్మోమెట్ సల్ఫ్ 200 వేయగానే ఇప్పుడు ఏం ఆలోచించాలా? నెక్స్ట్ తర్వాత విజిట్లో వచ్చినాడు, సతాయిస్తున్నాడు. ఎందుకు? నాకు గుల్లలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం? మంచిదే కదా సార్, ఎరప్షన్స్ రావడం మంచిదే కదా సార్, కానీ నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. సప్రెస్ అయినాయి, మళ్ళీ వచ్చినాయంటే ఇంకా తగ్గేదానికి అవకాశం ఉంది కదా. కరెక్ట్, నేను అదే చెప్పాను. కడుపు నొప్పి తగ్గింది కదా, ఎరప్షన్స్ తగ్గినాయి కదా, ఎరప్షన్స్ వచ్చినాయి, గుడ్ సైన్ ఇది చిన్నప్పటి నుంచి వాడిని సతాయిస్తుంది, ఇవి కంప్లీట్ తగ్గిపోతే వాడు లైఫ్ లాంగ్ హాయిగా ఉంటాడు, డెవలప్మెంట్ బాగుంటుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు సరే అన్నారు. అన్న తర్వాత వాళ్ళకి ఇంకా మళ్ళీ కొంచెం ప్రాబ్లం వస్తే మళ్ళీ ప్లమ్మం సాల్ఫ్ 200 ఇంకో డోస్ రిపీట్ చేశాను. తర్వాత కడుపు నొప్పి అయితే రాలేదు, కానీ దురదలకు మాత్రం వాళ్ళకి సాటిస్ఫై కాక వాళ్ళు దురదలకి మళ్ళీ మందు పడ్డానికి వెళ్ళారేమో తెలియదు. బట్ వి డన్ అవర్ డ్యూటీ. ప్లమ్మం సాల్ఫ్ ఎక్సలెంట్గా వర్క్ చేసినారు. అట్లా మనం రెమెడీస్ని అరైవ్ కావాలి. చాలా ఒక్కొక్కసారి ఎందుకంటే మనకు రెడీమేడ్గా ఉండవు, రెడీమేడ్గా ఉండదు, ఏది రెడీమేడ్గా ఉండదు. కొన్ని కేసెస్లో ప్లమ్మం సాల్ఫ్ 200 వేయగానే బాగా తగ్గిపోయింది. మళ్ళీ ఎరప్షన్స్ కూడా వచ్చినాయి, మళ్ళీ ఎరప్షన్స్ కూడా తగ్గిపోతాయి, నో డౌట్. ఓకే, అదే అనమాట ప్లమ్మం సాల్ఫ్. ఇందులో ఎవరికైనా డౌట్ ఉన్నాయా? ప్లంబం ఎట్లా అనుమానించారు సార్? ప్లమ్మం మెటాలికం దాని సిమ్టమ్స్ ఉన్నాయి కదా సార్, సప్రెస్డ్ ఎరప్షన్స్, స్లో అండ్ స్లగ్గిష్నెస్, పెరాటిక్ కండిషన్ ఆఫ్ ది కోలాను, నొప్పి, కడుపు నొప్పి కూడా ముందు నుంచి వెనకాలకి వస్తుంది, పొట్టు నొప్పి, ఇవన్నీ కూడా ప్లమ్మం సాల్ఫ్ లక్షణాలు ఉంటాయి.
కాలిక్, ఓకే మలబద్ధకం, మోషన్ అసలు రావట్లేదు వాడికి, హార్డ్ స్టూల్స్ వస్తున్నాయి. ఓకే, ఓకే ఓకే ప్లమ్ మెటీరియల్ ప్రకారం వెళ్ళండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ప్లమ్ సల్ఫ్. ఓకే సార్, క్లియర్. No doubts, I think. Doubts. Next, we'll go for the plumbum. Plumbum phosphorus చదువుకున్నాం, plumbum sulf చదువుకున్నాం. Now we'll go for the plumbum muriaticum. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఈ పిల్లకాయలు ఎవరు? సార్ మ్యూట్ చేసుకోండి సార్. సార్ మ్యూట్ చేసుకోండి. ఓకే, నువ్వు దాంట్లో ఇది తెచ్చిల్లా, అది అందుకని అడిగింది. is it clear now? కృష్ణమోహన్ గారు, అంజనీ దేవి గారు. ఓకే, సరే. Plumbum compounds from Homeo Brotherhood, our beloved master EK and our Hanuman. Plumbum muriaticum. Okay, PbCl2, దీని కామన్ నేమ్ ఏంటంటే PbCl2. Clinicals given by our sir John Scalton, చాలా మంచి ఫిజిషియన్ ఆయన. మనకి క్లినికల్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా దీని మెటీరియల్ ఎక్కడ దొరకదు. ప్లమ్మం మ్యూరియాటికం మీకు డ్రగ్ దొరుకుతుంది, మళ్ళీ ప్లమ్మం మ్యూరియాటికం డ్రగ్ ఈజీగానే దొరుకుతుంది, కానీ క్లినికల్స్ మాత్రం మనకు జాన్ స్కాల్టన్ గారు ఇచ్చినవి మాత్రం చాలా ఉపయోగపడతాయి. ఓకే, కామన్ నేమ్ అండ్ సిబిడి తయారు ఇచ్చిన వరకు రామకృష్ణ గారు నిన్న మార్నింగ్ ఇచ్చాను, ఈవినింగ్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. క్లోరైడ్ ఆఫ్ ప్లంబం కామన్ నేమ్ ఏంటి? క్లోరైడ్ ఆఫ్ ప్లంబం. మినరల్ కింగ్డమ్, హార్ట్ పేషెంట్ బెటర్ బై ఓపెన్ ఎయిర్. ప్లంబం మ్యూరియాటికం ఏంటి? హార్ట్ పేషెంట్ బెటర్ బై ఓపెన్ ఎయిర్, గుర్తుపెట్టుకోండి. సైడ్ లెఫ్ట్ సైడెడ్, యాజువల్గా ఈ రెమెడీస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ రెమెడీస్ అనమాట. థర్స్టీ రెమెడీ, దాహం ఉంటుంది. ఆల్ మ్యాజమ్స్ మీద పనిచేస్తుంది. వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ, చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ ఇది. సరే, ఆల్ మ్యాచ్ వెరీ డీప్ యాక్టింగ్. అగ్రవేషన్ టైము 3 AM and 11 PM. ప్లమ్మం మ్యూరియాటికం యొక్క టైము 3 AM and 11 PM. ప్లమ్మం మెట్ టైం ఎవరికైనా ఐడియా ఉందా? ప్లమ్మం మెటాలికం అగ్రవేషన్ టైం ప్లమ్మం మెట్ది 9 PM. 9 PM అగ్రవేషన్. ఓకే, సరే. వీళ్ళు మాత్రం ప్లమ్మం మ్యూరియాటికం అనేది 3 AM and 11 PM. ఎయిల్మెంట్స్ ఫ్రమ్, వ్యాధి కారణాలు ఇందులో ప్లమ్మం మ్యూరియాటికంలో ఏంటంటే డిజాస్టర్,
ఏదైనా డిజాస్టర్ అంటే చెడు సంఘటన జరిగిన తర్వాత వచ్చే బాధలు. హార్ట్ క్షోభ, హ్యూమిలియేషన్ కుమిలిపోవడం, వీటి వల్ల వచ్చే బాధల్లో ప్లమం మ్యూరియాటికం కూడా చాలా మంచి మందు. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్. వీక్నెస్ అండ్ నర్వస్నెస్ అండ్ రెస్ట్లెస్నెస్, విపరీతమైన నీరసం, నర్వస్నెస్ బాగా యాంగ్జైటీ పడతా ఉంటారు, రెస్ట్లెస్నెస్ బాగా రెస్ట్లెస్గా ఉంటారు, అస్థిరత్వం చాలా ఎక్కువ. నెక్స్ట్ కంప్లైంట్స్ అగ్రవేషన్ ఫ్రమ్ టచ్, రెస్ట్ అండ్ అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్. బాధలన్నీ కూడా టచ్ చేస్తే బాధలు ఎక్కువ అవుతాయి, కదలకుండా ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి, పడుకుంటే ఎక్కువ అవుతాయి. ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఎక్కువ అవుతాయి బాధలు. బెటర్ బై ప్రెషర్, ఒత్తుకుంటే హాయిగా ఉంటుంది. టచ్ చేస్తే ఎక్కువ అవుతాయి, ఒత్తుకుంటే బాగుంటుంది. ఇది ప్లమంలో అన్నిట్లో కూడా కనిపిస్తుంది ఈ లక్షణం. బెటర్ బై వాకింగ్ అండ్ బెటర్ బై రబ్బింగ్, ఇట్ ఈస్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ది ప్లమం మెటాలికం. ఓకే. డిజైర్స్ ఆల్కహాల్, స్వీట్, మీట్ అండ్ కోల్డ్ వాటర్. డిజైర్స్ ఆల్కహాల్ చాలా ఇష్టం, స్వీట్స్, మీట్ అంటే కూడా చాలా ఇష్టం, కోల్డ్ వాటర్ కూడా ఇష్టం. అవర్షన్ టు మీట్, ఈటింగ్ సాల్ట్ ఫిష్. ఈ సాల్ట్ ఫిష్ అంటే కూడా మీట్ మాంసం అంటే కూడా అంత ఇష్టం ఉండదు. ఓకే. మెంటల్ జనరల్స్, మానసిక లక్షణాలు. నెక్స్ట్ సెన్సిటివ్, ఎమోషనల్, గ్లూమీ అండ్ సూసైడల్. వీళ్ళు ఎట్లా ఉంటారో ఇక్కడ మ్యూరియాటికం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్లమంతో పాటు మ్యూరియాటికం ఉంది. మ్యూరియాటికం యొక్క సెన్సిటివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ లోపల. అందుకని సెన్సిటివ్, ఎమోషనల్, గ్లూమీ, సూసైడల్. చాలా గ్లూమీ అంటే అట్లా దిగులుగా విచారంగా ఉంటారు, ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఎమోషన్స్తో ఒక్కోసారి సూసైడ్ థాట్స్ కూడా రావచ్చు. ఈ సూసైడ్ థాట్స్ ప్లమంలో కూడా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆర్మెట్లో వేరేలా ఉంటాయి, ఇందులో వేరేలా ఉంటాయి. ఇందులో చాలా అట్లా ఉంటాయి, వాడు వేరేలా ఉంటాడు. ఆర్ఎంఎట్ యొక్క సూసైడ్ థాట్స్ వేరు, ఆ ప్లమంలో సూసైడ్ థాట్స్ వేరు. అంత స్ట్రాంగ్గా ఉండవు, ఆరంలో ఉండేంత స్ట్రాంగ్గా ఉండవు. ఓకే. నెక్స్ట్ హార్టీ, రెస్ట్లెస్నెస్, చాలా గర్వంగా ఉండి స్థిరంగా ఒక దగ్గర ఉండరు. ఆబ్సెంట్ మైండెడ్ అండ్ కన్ఫ్యూజ్డ్, ఆబ్సెంట్ మైండ్ ఉంటుంది. డిప్లొమాట్ అండ్ హ్యావింగ్ టు బి ఏ మదర్, దే లైక్ టు కంబైన్ ఏ గుడ్ కెరియర్ విత్ బీయింగ్ ఏ మదర్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఫర్ ది మ్యూరియాటికమ్స్, ప్లమం మ్యూరియాటికమ్, both are important. My career, I'm a working woman and I want my children and my family. It is also most important. Both are important for me. There is a delusion for the plumum muriaticum. So they tend to push some responsible to other people, try to share work. అందుకని ఏం చేస్తారు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ షేర్ కాకపోతే అప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ చేసుకోలేక ఇక్కడ చేసుకో, అప్పుడు టెన్షన్ పడతారు. లేకపోతే అంత ప్రాబ్లం ఉండదు. ఓకే. అదే షేర్ చేసుకున్నారనుకో, ప్లమోడియాటికి ఇంకా లక్షణాలు ఏమి ఉండవు, వాళ్ళకి ఇక ప్రాబ్లమ్స్ ఏం రావు. షేర్ కాకపోతే, షేర్ చేసుకో వ్యక్తులు దొరకకపోతే అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు, వాళ్ళకి రెండు ఇంపార్టెంట్. దేన్ని అట్లా ఈజీగా వదిలేయలేరు. మళ్ళీ ఒక బాధ్యత గల మనిషికి ఇచ్చేసి ఆ పని అయ్యేటట్టుగా చూసుకుంటారు. దట్ ఈస్ ద ప్లమం మ్యూరియాటికం ఇంటెన్షన్. ఓకే. మోర్ redundant because of being a mother, they want to spend more time with the children, so they may not able to put attention to job, so they feel themselves super plants. వాళ్ళు ఒక మదర్గా పిల్లల గురించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో. అప్పుడు
వాళ్ళ జాబ్ని ఎక్కువగా పట్టించుకోవడానికి సమయం దొరకపోవచ్చు. అప్పుడు వాళ్ళు అంతా జీవితం అంతా లాస్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతారు. అప్పుడు డిప్రెషన్గా ఫీల్ అవుతారు. చెప్పాలంటే కూడా డిప్రెషన్గా ఫీల్ అవుతారు. అది అలాంటివి కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. అప్పుడు బ్రహ్మం మ్యూరియాటిక్ ఎమిక లక్షణాలు వస్తాయి. నెక్స్ట్, ఎప్పుడు ఏదైనా ఒక పని సరిగా జరగలేకపోయినప్పుడు కుటుంబానికి వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నప్పుడు తప్పదు కదా. అవసరం వచ్చింది, వాడి జ్వరం వచ్చింది, చిన్నపిల్లోడు వాడి జ్వరం వచ్చింది, వాడు చూసుకోవాలి. నేను జాబ్ను అప్పుడు ఆ నిమిషానికి ఇంపార్టెంట్ వర్క్ అంటే చూసుకోలేము. అప్పుడు ఆ మదర్కి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ప్లమం మ్యూరియాటికం ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్లమం మ్యూరియాటికం. నెక్స్ట్, క్రిటిసిజం లీడ్స్ టు సెల్ఫ్ పిటీ. దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఎట్ క్రిటిసిజం. ఒక్క నిమిషం లైన్లో. They are not very good at criticism. In concern to their job or their children, they feel insulted to avoid this. వాళ్ళకి రెండు ఇంపార్టెంట్, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలా. అట్లా చేసుకోలేకపోతే దే ఫీల్ ఇన్సల్టెడ్. వాళ్ళంతలో వాళ్ళే ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అప్పుడు ఎవరైనా క్రిటిసిజం చేసినా కూడా నచ్చదు. ఎందుకు, వాళ్ళ లోపల నిజంగా చేయాలని ఉంటుంది. దే ఫార్మ్ సమ్ రూల్స్ ఇన్ దేర్ లైఫ్ and feels uneasy, and they feel as if their life not their own anymore. అట్లా చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తాడు దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి, రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎట్లా చేయాలని మళ్ళీ దానికి కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు. ఇది ఈ టైంలో ఇట్లా చేద్దాం, ఆ టైంలో ఇట్లా చేద్దాం అని పెట్టుకుంటాడు. అది జరగలేదనుకో, అప్పుడు కొన్ని దేర్ లైఫ్ ఈజ్ నాట్ దేర్ ఓన్. అప్పుడు వాడు జరగలేదు, లేకపోతే ఏదో చిన్న మిస్టేక్స్ జరిగినాయి అనుకో, అప్పుడు ఇట్లా జరిగిందని ఎక్కువ బాధపడతా ఉంటాడు. మళ్ళీ ఈ జీవితం నాది కాదు అని డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటివి చాలా ముఖ్యం. అలాంటి డిప్రెషన్ తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ వచ్చాయనుకో, అప్పుడు పనికి వస్తుంది. అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ఇవన్నీ నాట్రమోర్ అనుకుంటాం కానీ నాట్రమోర్ ఒక్కటే కాదు, మ్యూరియాటికం సిమ్టమ్స్ అవి. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఇన్ డిప్లొమసీ లీడ్స్ టు యాంటీ సోషల్ బిహేవియర్. క్రమక్రమంగా వాడు అలాంటివి చేయలేడు, అలాంటి వాడిని రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. క్రమక్రమంగా డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. డిప్రెషన్కి వెళ్ళిపోయి యాంటీ సోషల్ బిహేవియర్ అట్లా జైల్లోకి వెళ్ళిపోతాడు. యాంటీ సోషల్. సార్ చెప్పండి. రెండు ఫోటోలు కనిపిస్తున్నాయండి. లెటరింగ్ కి మధ్య మీ ఫోటో ఉంటుంది. రెండు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చదువుతున్నారే దాని కింద ఫోటో కనిపిస్తుంది. ఒక్క నిమిషం సార్, అయితే తీసేస్తాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందండి. ఒక్క నిమిషం సార్, ఎక్కడ మధ్యలో ఉందా? అదండి, పైన ఫోటో ఉంటుంది. కార్నర్లో ఫోటో లేదు. నోట్స్ మీద కనిపిస్తోందా? నోట్స్ పైన ఇమేజ్ ఒకటి, ఆ కార్నర్లో ఇమేజ్ ఒకటి, రెండు ఉన్నాయి. మీకు ఇప్పుడు వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఇంకా ఉందా? రెండు ఉన్నాయి. ఇప్పుడు రెండు ఉన్నాయా? సరే, ఒక్క నిమిషం చేస్తాను. రెండు ఉన్నాయి, రెండు ఉండట్టు కదా. సరే, ఒకటి తీసేస్తాను లేదు సార్. ఓకే, ఇప్పుడు ఓకే సార్, బాగుంది. ఇప్పుడు కార్నర్ బాగానే ఉంది. ఫోటో లేదు ఇప్పుడు. ఓకే, క్లియర్. ఓకేనా? సరే, మ్యాటర్ కనిపిస్తుంది కదా? సరే, ఓకే, మ్యాటర్ బాగుంది, మీ ఇమేజ్ బాగుంది. సరే, ఫెయిల్యూర్ ఇన్ డిప్లొమసీ లీడ్స్ టు యాంటీ సోషల్ బిహేవియర్. వీళ్ళకి ఏంటంటే అట్లా చేయలేకపోతున్నాను ఫీలింగ్తో రాను యాంటీ సోషల్గా, అంటే అట్లా అవాయిడ్ చేసి
ఒక్కరుగా ఉండడం, ఒంటరిగా అట్లా డిప్రెషన్ గురి కావడం అలాంటివి ఉంటాయి. అందుకని డిప్రెషన్స్ అలాంటి వాటిలో మ్యూరియాటికం కూడా మంచి మందు, గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ నాట్రమోర్, మెనీ మ్యూరియాటికమ్స్ హ్యావ్ దిస్ టెండెన్సీ. మేబీ ఆరం మ్యూరియాటికమ్ ఆల్సో, గుర్తుపెట్టుకోండి. వెన్ థింగ్స్ గో రాంగ్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, feel sorry for themselves but not showing it, but deep inside they feel depressed and may even to suicide. That is the final feeling of the plumbum muriaticum. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ప్లమం మ్యూరియాటికం పేషెంట్లు అవుతారు. ఏంటి, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేక రాను వాళ్ళంతా వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. నేను వీటిని చేయలేకపోతున్నానే, రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నానే అని బాధ అనిపించి క్రమంగా యాంటీ సోషల్ బిహేవియర్లో వెళ్ళిపోతారు. అంటే ఒక్కరుగా ఉండడం ప్రారంభిస్తారు. ఎందుకు ఇట్లా అవుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. క్రమంగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా రాను సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి ప్లమం మ్యూరియాటికం వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. బట్ సూసైడ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఛాన్సెస్ తక్కువ. అంటే అటువంటి థాట్స్ మాత్రం వాడికి తిరుగుతూ ఉంటాయి, ప్లమం మ్యూరియాటికం. ఓకే, నెక్స్ట్ నౌ వి విల్ గో ఫర్ ది ప్లమం గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, షో ఆఫ్ పవర్, ఇండస్ట్రియస్, చాలా పని చేయాలనే శక్తి ఎక్కువ, వాడికి సంకల్పం ఎక్కువగా ఉంటుంది ప్లమం మ్యూరియాటికం వాడు. ఇండస్ట్రియస్, డిలిజెంట్, చాలా కష్టపడి పనిచేస్తాడు, శ్రద్ధగా పనిచేస్తాడు వాడు. స్లోలీ మైండ్ అండ్ బాడీ ఇంపైరింగ్, క్రమక్రమంగా అది తెలుసు కదా, మైండ్ మొత్తం కూడా బాడీ అండ్ మైండ్ ఇంపైరింగ్. రాను శరీరం శిథిలం అయిపోతుంది, మనసు కూడా శిథిలం అయిపోతుంది. ప్లమ్మం కదా సార్, షో ఆఫ్ పవర్ అంటే ఏంటి సార్? షో ఆఫ్ పవర్, వాడికి పవర్ చూపించుకోవాలని ఉంటది ప్లమ్మం వాడికి, కానీ అది అంత ప్రామినెంట్. లీడర్షిప్, డిప్లొమసీ, లీడర్షిప్ ఇవన్నీ కూడా చేసుకోవాలని, అందుకనే వాడికి ప్రొఫెషన్ అంటే కూడా ఇష్టం. అందుకని దాన్ని పక్క పెట్టలేకపోతున్నాడు వాడు. ప్రొఫెషన్ ఎందుకు పెట్టలేకపోతున్నాడు అంటే ఇన్సైడ్ హిస్ హార్ట్ దెర్ ఇస్ షో ఆఫ్ పవర్ ఉంది, పవర్ని చూపించుకోవాలని ఉంటుంది. అందుకని వాడు ప్రొఫెషన్ పక్క పెట్టలేకపోతున్నాడు. అయిన తర్వాత జరగలేకపోయినప్పుడు వాడు డిప్రెషన్ లోన్ అవుతున్నాడు. ఓకేనా డాక్టర్ గారు? ఓకే సార్. నెక్స్ట్ అపతి. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క షో పవర్ చేసుకోలేనప్పుడు, కాలేనప్పుడు రాను యాంటీ సోషల్ బిహేవియర్ వస్తుంది. తర్వాత అపతి, దేని మీద ఆసక్తి లేకపోవడం, ఇండిఫరెన్స్ కూడా మనం చదువుకున్నాం ప్లమ్మం మెట్లో కూడా, గుర్తుందా? అపతి, దేని మీద ఆసక్తి లేకపోవడం వస్తుంది. సివిలిటీ కండిషన్ దగ్గర అయ్యే వరకు అపతి వస్తుంది. మనం స్టార్టింగ్లోనే సోరిక్ కండిషన్లో దీన్ని గమనించలేం. అయ్యో అపతి లేదు కదా అనుకోనికి లేదు. ఇట్ ఈస్ ద సిఫిలిటిక్ సిమ్టమ్ విచ్ కమ్స్ లాటర్. నెక్స్ట్, అందుకని మెట్రిమెడిక్ చదువుకున్నప్పుడు మెట్రిమెడిక్ లక్షణాలు అన్నీ కూడా పర్సన్లో ఉండాలని లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ గ్రూపు ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, సోరిక్ కండిషన్లో ఉన్నారా, సివిలిటీ కండిషన్లో ఉన్నారా, డిసీజ్ ఏ కండిషన్లో ఉంది, డిసీజ్ ఏ కండిషన్లో ఉన్నప్పుడు ఏ సిమ్టమ్స్ మ్యాచ్ అవుతాయి కూడా మనం గమనించుకోవచ్చు. అర్థమైందా? అట్లా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఫార్మల్ రెస్పెక్ట్ ఆఫ్ పవర్ ఉంటుంది. డిప్లొమాటిక్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డిప్లొమాసీ కూడా ఉంటుంది వాళ్ళకి. డామినేషన్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. డామినేషన్ కానీ డిప్లొమాటిక్ చెప్పాలంటే కూడా, నాట్ కంప్లీట్ డామినేషన్. నెక్స్ట్ మ్యూరియాటికం లక్షణాలు ఎక్కడ ఉంటాయి? బ్రేక్ ఇన్ రిలేషన్షిప్, దగ్గర వాళ్ళతో రిలేషన్షిప్ కట్ అయింది అనుకో, అప్పటి నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మా ఫ్రెండ్ మాట్లాడట్లేదని వాళ్ళతో ఉంటుంది. లేదా కట్ ఆఫ్ ది రిలేషన్షిప్ అనేది మ్యూరియాటికంలో చాలా ఇంపార్టెంట్. ఎట్లా, వాడు ఒకరితో గొడవ పడ్డాడు అనుకో, వాడితో అసలు మాట్లాడి ఏళ్ళైనా మాట్లాడు, గుర్తుపెట్టుకో. బ్రేక్ ఇన్ రిలేషన్షిప్ చేస్తాడు, కట్ ఆఫ్, 1-to-1 రిలేషన్ కట్ ఆఫ్ అంటాడు. ఇట్ ఈస్ టిపికల్ ఇంపార్టెంట్ ఫర్ ది మ్యూరియాటికం. ఈ పాయింట్లో మనకు చాలా మంది నాట్రమోర్లు దొరుకుతారు.
వాళ్ళ తమ్ముడితో ఎప్పుడు చిన్న గొడవ అయింది సార్, అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడట్లేదు సార్ అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇట్ మే బి మ్యూరియాటికం. దాని రూబ్రిక్ ఏంటి అంటే హేట్రెడ్ హూ అఫెండెడ్, అఫెండెడ్ హూమ్ అఫెండెడ్. ఎవరైతే వాడిని అఫెండ్ చేశారో, వాడిని బాధ పెట్టారో వాళ్ళతో రిలేషన్షిప్ ఉండదు, హేట్రెడ్, ద్వేషిస్తుంటాడు. వాడు వచ్చి క్షమాపణ కోరినా కూడా వీడి మనసులో క్షమించాడు. ఏది యాసిడ్ నైట్రికం వాడు. వాళ్ళ పొరపాటైన నాయనా అని వాడు వచ్చి కాళ్ళు మొక్కినా సరే మ్యూరియాటికం వాడు క్షమించి వాడు మళ్ళీ మాట్లాడతాడు. కానీ యాసినైటికం వాడు మాట్లాడు, నెవర్ అపాలజీస్, ఎప్పటికీ క్షమించాడు. ఈవెన్ బై అపాలజీస్, కాళ్ళు పట్టుకున్నా సరే వాడి మనసులో ఆ పగ పోదు. యాసినైటికం వాడు, గుర్తుపెట్టుకో, అట్లా ఉంటాడు. దట్ ఈస్ ద బ్రేక్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్లమమ్ మ్యూరియాటికం. నెక్స్ట్ మదర్ చైల్డ్ రిలేషన్షిప్. వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు మ్యూరియాటికం వారు. కేర్ నర్చరింగ్, చాలా కేర్గా ఉండి జాగ్రత్తగా ఉండి చాలా ప్రేమగా చూసుకుంటుంటారు కూడా. అటెన్షన్ సీకింగ్, వాళ్ళు అటెన్షన్ కోరుకుంటారు కూడా. నేను ఇంత పని చేస్తున్నా రికగ్నిషన్ కోరుకుంటారు, అటెన్షన్ కోరుకుంటారు, నన్ను పట్టించుకోవాలని కోరుకుంటాడు. ఇంత చేస్తున్నాను, అరే మీకోసం ఇంత చేస్తున్నాను రా అంటుంటాడు వాడు. ఎందుకు? నువ్వు గమనించాలని వాడి ఉద్దేశం. సృష్టి ధర్మం ప్రకారం లేకపోతే ఏదో జరిగింది అనుకో, లేకపోతే మళ్ళీ వాడి నుంచి వాడు అనుకునే జరగలేదనుకో, అప్పుడు మ్యూరియాటికం బయటపడతాడు. అంతవరకు బయటపడడు మ్యూరియాటికం వాడు. వాడు వాడు ఒక ఫ్రెండ్కి ఎంత చేయాలో అంత చేస్తాడు. వాడికి బాకీలు ఇచ్చి తింటాడు, వాడికి డబ్బులు ఇచ్చి ఉంటాడు. తర్వాత వాడేంది, వాడికి ఇబ్బంది ముఖం చాటేస్తాడు. ముఖం చాటేసిన తర్వాత నుంచి మ్యూరియాటికం లక్షణాలు వీళ్ళ లోపల వస్తాయి. అప్పుడు నిజంగా బ్రేకింగ్ ఆఫ్ ది రిలేషన్షిప్ వస్తుంది. తర్వాత వాడితో మాట్లాడు, ఇంత చేశాను వాడికి కనీసం అని అంటాడు. అప్పుడు వాడికి ఇంకా రకరకాల లక్షణాలు వస్తాయి, మ్యూరియాటికం లక్షణాలు. అది నెక్స్ట్ సెల్ఫ్ పిటి. నేను ఇంత చేశానండి వాడి గురించి, వాడు ఏమంటారు దాన్ని, సానుభూతి తెచ్చుకుంటాడు. నేను రాత్రంతా లేచే ఉన్నాను చెప్పుకుంటాడు. వాడు జ్వరం వచ్చింది, వాడి కోసం వాడు జ్వరం వచ్చింది ఎక్కువ చెప్పడు వీడు, గుర్తుపెట్టుకోండి. నాట్రమోర్ వాడు కానీ, అది మ్యూరియాటికం వాళ్ళు కానీ, ఆర్నికా వాళ్ళు కానీ, వాళ్ళ అబ్బాయి జ్వరం వచ్చింది అనుకో, రాత్రంతా నిద్ర లేదనుకో, మా వాడి జ్వరం వచ్చిందండి అని ఒక పాయింట్ చెప్పి, తర్వాత రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా మేల్కో రావాల్సి వచ్చింది, నాకు కళ్ళు మూత పడుతున్నాయి, ఆ పాయింట్ చెప్పింది ఒకటి, కానీ వీడి గురించి మాత్రం చెప్పింది మాత్రం 100. అట్లా ఉంటారు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ది మ్యూరియాటికమ్స్. సెల్ఫ్ పిటి, ఆర్నికా వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. నెక్స్ట్ అటెన్షన్ సీకింగ్. వాడికి అటెన్షన్ కోరుకుంటాడు. సాడ్నెస్, చాలా సాడ్గా ఉంటారు. అలోన్, ఒంటరిగా ఉంటారు. యాంటీ సోషల్ బిహేవియర్, యాంటీ సోషల్, ఎవరికి క్రమక్రమంగా అందరికి దూరంగా ఉంటూ ఒక్కరిగా ఉంటూ డిప్రెషన్లో ఉంటారు. దట్ ఈస్ ద గ్రూపింగ్ సిమ్టమ్స్ ఆఫ్ ది మ్యూరియాటికం. పర్టికులర్స్: హెడేక్స్, డిజ్జినెస్, బ్లాక్నెస్ బిఫోర్ ది ఐస్, కళ్ళ ముందు నల్లని పొరలాగా కనిపిస్తూ ఉంటాయి, తలనొప్పులు. నెక్స్ట్ కోల్డ్స్ విత్ వాటర్ డిశ్చార్జ్. వీళ్ళకి జలుబులు ఎట్లా ఉంటాయి, నీరుగా ఆడుతున్నట్టు ఉంటాయి. నెక్స్ట్ టీత్ బ్లాక్ డిస్కలరేషన్, టీత్ ఫాల్స్ అవుట్. టీత్ ఎట్లా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి. టీత్ ఫాల్ అవుట్, పళ్ళు ఊడిపోతుంటాయి. గమ్స్ ఎడ్జ్డ్ విత్ బ్లూ లైన్. గమ్స్ ఉంటాయి, చిగుర్లు ఉంటాయి కదా, చిగుర్ల మీద బ్లూ లైన్ ఉంటుంది, నీలంగా లైన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్లమమ్ మ్యూరియాటికం యొక్క లక్షణాలు. నాజియా ఆఫ్టర్ ఈటింగ్, కోలిక్ పెయిన్ యాజ్ ఇఫ్ ది నావెల్ ఈస్ పుల్డ్ బ్యాక్ బై ఎ థ్రెడ్. వీడికి ఎట్లా ఉంటుంది నాజియా ఆఫ్టర్ ఈటింగ్, తినే వెంటనే కడుపులో వికారం ఉంటుంది. నెక్స్ట్ కడుపులో నొప్పి ఎట్లా ఉంటుంది, కాలిక్ ఎట్లా ఉంటుంది అంటే ఒక వైర్ పెట్టి లాగుతున్నట్లు నొప్పి ఉంటుంది, ఒక వైర్ పెట్టి లాగుతున్నట్లు నొప్పి ఉంటుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం,
ileus, paralysis of the ileus. Next, black hard stools ఉంటాయి. బ్లాక్ హార్డ్ స్టోన్స్, మోషన్ చాలా హార్డ్గా బ్లాక్గా ఉంటుంది. నెక్స్ట్ మెన్సెస్ ఎట్లా ఉంటాయి? మెన్సెస్ కంప్లైంట్స్లో బ్రెస్ట్ స్వాలెన్, పెయిన్ఫుల్ బిఫోర్ మెన్సెస్. నెల ముందు, ఋతుస్రావం ముందు స్త్రీలలో స్తనాలు గట్టిపడడం, వాయడం, ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. అప్పుడు ఇది కూడా మ్యూరియాటికం, ప్లమం మ్యూరియాటికం యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకోండి. స్మాల్ అర్సల్స్, బ్లిస్టర్స్ ఆన్ లిప్స్, లిప్స్ మీద బ్లిస్టర్స్ అంటే చిన్న చిన్న కురుపులాగా ఉంటాయి. హెర్పిస్ కూడా లిప్స్ మీద వస్తాయి. అది కూడా ప్లమం మ్యూరియాటికం యొక్క స్కిన్ సిమ్టమ్స్. ఓకే, నెక్స్ట్ జనరల్ మొడాలిటీస్. ఓకే, aggravation from rest, aggravation from lying down, aggravation from touch, aggravation from darkness. టచ్ చేస్తే బాధ ఎక్కువ, పడుకుంటే ఎక్కువ బాధలన్నీ. నెక్స్ట్ డార్క్నెస్ కూడా బాధ ఎక్కువ. అమ్యులేషన్ బై ప్రెషర్ గట్టిగా వస్తే హాయిగా ఉంటుంది. రబ్బింగ్, ఇట్లా రబ్బింగ్ అంటే ఏంటంటే ఇట్లా రబ్ చేస్తుండాలి. బెటర్ బై రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకో డ్రగ్ ఏది? ఇంకో అమ్మాయి ప్రోటాంటిగ్లినం. ఫాస్ఫరస్ ప్రోటాంటిగ్లినం. క్రోటాంటిక్ నేను కన్ఫర్మ్ చేసుకుంటాను సార్ ఒకసారి, కాబట్టి ఉండొచ్చేమో, క్రోటాంటిక్ లో కూడా ఉండొచ్చేమో. ఫాస్ఫరస్ అయితే చాలా ప్రామినెంట్ రెమెడీ. బెటర్ బై రబ్బింగ్. ఓకే, బెటర్ బై వాకింగ్, మెల్లగా తిరుగుతుంటే బాధలన్నీ హాయిగా ఉంటాయి. బెటర్ బై మోషన్, కదులుతుంటే హాయిగా ఉంటాయి బాధలన్నీ కూడా. ఇది ప్లమం మ్యూరియాటికం యొక్క లక్షణాలు. జాగ్రత్తగా గమనించుకుంటే మనం ప్లమం మ్యూరియాటికం కూడా పట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లమం క్రోమికం. ఇది ఒక చిన్న రెమెడీ, ఇది కూడా చెప్తాను వినండి. ప్లమం క్రోమికం, PB2 లెడ్ క్రోమేట్. ఇది లెడ్ క్రోమేట్ రెమెడీ, కామన్ నేమ్ PBCR2O4. అది యాక్చువల్గా PBCR2O4 అనుకుంటా. అంతే సార్, అంతే, నోట్స్ లోనే రాస్తుంది. కరెక్టే, PBCR4 కరెక్టే. నెక్స్ట్ మినరల్ కింగ్డమ్. క్లినికల్స్ ఏవేవి ఉంటాయి ఇందులో? ప్లమం క్రోమికం ఎందులో పనిచేస్తుంటే కాలిక్, నొప్పుల్లో, కడుపు నొప్పుల్లో, కన్వల్షన్స్, ఫిట్స్లో, క్రాంప్స్, పట్టేసినట్టు, డయేరియా, విరేచనాల్లో, డిస్పేజియా, మింగడానికి ఇబ్బంది అవుతుంది, టెనెస్మస్, మోషన్ వచ్చినట్టే రాబట్టి. టెనెస్మస్ కూడా మనకు ఫస్ట్ మెరసాలని మనం పొరపాటు పడ్డాం, గుర్తుందా? ప్లమం సల్ఫ్ కేసులో టెనెస్మస్ కూడా ప్లమం యొక్క లక్షణాలు. మనం లెక్కలు పెట్టుకుంటే గుంతలో పడతాం. అందుకని మోషన్ వచ్చినట్టు రావడం నాకు బెటర్ బై ఉంటుంది. నెక్స్ట్ టైంగా మళ్ళీ తగ్గట్లేదనికే మెరసాలు, ఇవి కొంతవరకే. మళ్ళీ తర్వాత మనం కరెక్ట్గా ఇంకా సిమ్టమ్స్ తీసుకుంటే మనం అప్పుడు కరెక్ట్గా కాన్స్టిట్యూషన్కి ఇస్తే వాళ్ళకి పరిపూర్ణ నివారణ జరుగుతుంది. లేకపోతే తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పారలైసిస్. దీనికి ఎక్కువ మటుకు మనకు ఎక్కువ మెటీరియల్గా దొరుకుతలేదు. సరే, మనకు దొరికిన మాత్రం ఇస్తున్నాను. క్రాంప్స్, ఇంపార్టెంట్ సిమ్టమ్స్. క్రాంప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. కన్వల్షన్స్ విత్ టెర్రిబుల్ పెయిన్స్, ఫిట్స్ వచ్చినట్టుంటాయి, విపరీతమైన నొప్పులతో ఉంటాయి. ఫిట్స్తో పాటు ఎప్పుడు కూడా ప్లమం క్రోమికంలో విపరీతమైన నొప్పులు ఉంటాయి. ప్యూపిల్స్ ఎనారమస్లీ డైలేటెడ్, లోపల కన్నుపాప బాగా పెద్దగా అయిపోతుంది. జనరల్లీ హీట్ ఆఫ్ ది బాడీ విత్ ఫేస్ ఈస్ హాట్ అండ్ రెడ్. శరీరం కూడా ఎట్లా ఉంటుంది వీళ్ళకి? ప్లమం క్రోమికంలో విపరీతమైన వేడిగా ఉంటుంది, ఫేస్ వేడిగా ఉండి ఎర్రబడిపోతుంది. అంటే ఇలాంటివి ఏదో ఒక రెమెడీకి హీట్గా ఉందని సల్ఫర్ వేద్దాం, హీట్గా ఉందని అయోడియం వేద్దాం, ఇట్లా అనుకోకండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మిగతా సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అవుతేనే మనం కరెక్ట్ రెమెడీ ఇవ్వండి. ప్లమం క్రోమికంలో కూడా ఉంది మరి హీట్ అండ్ బాడీ. మనం ప్లమం క్రోమికం పడి పేషెంట్ అనుకో, మనం సల్ఫర్ ఇస్తే తగ్గుద్దా? ఒకవేళ టెంపరేచర్ తగ్గినా కూడా మళ్ళీ తగ్గదు. అయ్యో మనం తగ్గుతుందో లేదని కరెక్ట్ అనుకుంటాం. అట్లా
ఓకే. రిట్రాక్టెడ్ అబ్డమెన్, అబ్డమెన్ లోపలికి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది, ఒక బోట్ లాగా వెళ్ళిపోతుంది. అంత ప్లమంలో ఆ అబ్డమెన్ ఎట్లా ఉంటుంది మీకు ఆ రోజు ప్లమం పెట్టినప్పుడు చెప్పినప్పుడు ఫోటో కూడా చూపించాను మీకు. రిట్రాక్టెడ్ అబ్డమెన్ ఎట్లా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అలాంటివి. ఎందుకంటే ప్లమంలో కాంట్రవర్షియల్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్లోడింగ్ ఆఫ్ ది అబ్డమెన్ ఉంటుంది, రిట్రాక్టెడ్ అబ్డమెన్ ఉంటుంది. నెక్స్ట్ డయేరియా ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇంకొన్ని పాయింట్స్ చెప్పాను, కాంట్రవర్షియల్ పాయింట్స్. రెమెడీ ఆఫ్ కాంట్రవర్షియల్ అంటారు దీన్ని కూడా. ఇంకా 2-3 పాయింట్స్ చెప్పాను, చెప్తాను నెక్స్ట్. నెక్స్ట్ ప్లమం క్రోమికం, డయేరియా, వైలెంట్ డయేరియా ఆఫ్ ఎల్లో కలర్. వీళ్ళకి డయేరియా కూడా ఎట్లుంటుంది, ఎల్లో కలర్గా ఉంటుంది. ఎల్లో స్టూర్స్ విత్ కాన్స్టిపేషన్, మోషన్తో పాటు ఎల్లోతో పాటు మలబద్ధకం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎరిథిమాటస్ రెడ్నెస్ ఆఫ్ చెస్ట్ అండ్ అబ్డమెన్, చెస్ట్ కానీ పొట్ట కానీ బాగా ఎర్రని కురుపులు ఉంటాయి, చాలా ఎర్రగా కురుపులు ఉంటాయి. అగ్రవేషన్ టువర్డ్స్ ఈవినింగ్, ప్లమం క్రోమికంలో సాయంత్రం కూడా బాగా ఎక్కువ అవుతాయి. బెటర్ బై డ్రింకింగ్ వామ్ మిల్క్, వెచ్చని పానీయాలు తాగితే హాయిగా ఉంటుంది. ఇది ప్లమం క్రోమికం యొక్క లక్షణాలు. ఓకే, విల్ గో ఫర్ ది ప్లమం అసిటికం. నాకు టైం కూడా లేదు కనుక నేను ఎక్కువ ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తున్నా ఈ రెమెడీస్ని. ఎందుకంటే క్లినికల్గా నేను కూడా ఎక్కువ వాడలేదు వీటిని, బట్ ఒకసారి చదివిన తర్వాత దీన్ని వాడకం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా. ఏదో ఒక కేసులో మనకి అవసరం వస్తాయి, అప్పుడు మనకు మైండ్లో ఉండాలి. ఇప్పుడు పాన ఎట్లా, పాన మన మన ఏమంటారు, రకరకాల పానలు మన కిట్లో ఉండాలి. అది ఎట్లా వాడవచ్చో తెలిసి ఉండాలి. నేను నెంబర్ 12 పానని ఎక్కువ వాడతాను అంటే సరే అది వాడవచ్చేమో, అది ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ వస్తుందేమో, కానీ మిగతా పానలు కూడా ఉంటాయి కదా, ఆ వాటికి సంబంధించిన నట్లు ఎప్పుడు వస్తాయి కదా, వాటిని కూడా వాడుకోవాలి. కానీ అప్పుడు వచ్చిన 12 పాన ఒకటే ఉందని అనొద్దు. అట్లా అన్ని డ్రగ్స్ కూడా చదువుకొని ఉండాలా, మైండ్లో ఉండాలా. అవసరం మాత్రం తక్కువ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని అప్పుడు మనం ఆ రెమెడీకి ఇచ్చుకోవచ్చు. ఓకే, అదే ప్లమం ఎసిటికం, lead acetate, PbCH3 COO2, ఇది ఒక కామన్ నేమ్. మినరల్ కింగ్డమ్ క్లినికల్ యూజెస్ ఎందులో అంటే వీటి యొక్క క్లినికల్ యూజెస్ పెయిన్ఫుల్ క్రాంప్స్ ఇన్ ప్యారలైజ్డ్ పార్ట్స్. ఏవైతే ప్యారలైసిస్ వచ్చిందో ఆ పార్ట్స్ క్రాంప్స్ వస్తాయి, ఇట్లా పట్టుకుని పోతూ ఉంటాయి, విపరీతమైన నొప్పులు ఉంటాయి. పార్ట్స్ అండ్ లిమ్స్, ఏవైతే లిమ్స్ ప్యారలైజ్ అయినాయో లేకపోతే మిగతా కాళ్ళు చేతులు ఉన్నాయో అవి కూడా పట్టుకొని పోతుంటాయి, ఇట్లా టక్కున పట్టేస్తుంటాయి. సివియర్ పెయిన్ అండ్ మస్కులర్ క్రాంప్స్ ఇన్ గ్యాస్ట్రిక్ అల్సర్స్, సివియర్ పెయిన్ అండ్ మస్కులర్ క్రాంప్స్ ఇన్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ బాగా సివియర్ పెయిన్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గ్రూపింగ్ ఇంతకుముందు చెప్పా కదా, ప్లమంలో షో ఆఫ్ పవర్, ఇండస్ట్రియస్, డిలిజెంట్, స్లోలీ మైండ్ అండ్ బాడీ ఈజ్ ఇంపేరింగ్, అపతి దేని మీద ఆసక్తి లేపడం, ఫార్మల్ రెస్పెక్ట్ ఆఫ్ పవర్, డిప్లొమాటిక్, ఇవన్నీ కూడా ప్లమం యొక్క లక్షణాలు ఇంతకుముందు చదువుకున్నాం. నో విల్ స్టడీ ఫర్ ది ఎసిటికం. ఎసిటికం లక్షణాలు ఏముంటాయి, హార్డ్, అది ఎక్కడ పొరపాటు ఉంటుంది, ఆబ్స్టినెన్స్, డిప్రైవేషన్, లోన్లీ ఫీలింగ్, స్టార్క్ అండ్ హార్డ్గా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటుంది. వెళ్ళి ఇది ఇక్కడ పొరపాటు మిస్టేక్స్ వచ్చినట్టున్నాయి, నా నోట్స్ కూడా ఇప్పుడు లేదు. ఒక్క నిమిషం చూస్తాను, లైన్లో ఉన్నాను. హార్డ్ షిప్స్ సార్, అది హార్డ్ షిప్స్. హార్డ్ షిప్స్ అంటే కష్టాలు. ఓకే ఓకే, ఒక నిమిషం చూస్తున్నాను. కష్టాలుగా ఫీల్ అవుతాడేమో వీడు. లంబం మీరు అట్లా ఒక్క నిమిషం.
అసిటిక్. అసిటిక్ అంటే సన్యాసి. వాడు సన్యాసి అంటే వైరాగ్యంలో ఉంటాడేమో వాడు. హార్డ్షిప్. హార్డ్షిప్ కాదు, హార్డ్షిప్ అది. సార్ అన్నట్టు కష్టాలుగా ఎక్కువ ఫీల్ అవుతూ ఎప్పుడు వైరాగ్య భావాలతో ఉంటాడేమో ఎస్టికం వాడు. ఆబ్స్టినెన్స్, మొండిగా డిప్రైవేషన్, ఎప్పుడు డిప్రెషన్లో ఉంటాడు. లోన్లీ ఫీలింగ్, స్టార్క్ అండ్ హార్డ్. చాలా ఈ యొక్క వైరాగ్యంతో ఉండే వాళ్ళలో మా రెమెడీ దగ్గరగా ఉంటే ఒక్కోసారి ఎస్టికం చాలా ఎక్సలెంట్ పని చేయొచ్చాము. ఇదిగో నేను వాళ్ళే కనుక అంత క్లియర్గా నేను చెప్పలేకపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఎందుకంటే నేను ఈ శ్రీశైలం వర్క్స్ కానీ నా క్లినిక్లో బిజీగా ఉండి నోట్స్ లేట్ ఇస్తున్నాను పాప ఆయనకి. నిన్న మార్నింగ్ ఇచ్చాను, అంతకుముందు సార్ ఈవినింగ్ ఇచ్చాను పాపం, అప్పుడప్పుడు తయారు ఇచ్చారు వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మా తరఫున రామకృష్ణ గారికి మా తరఫున కూడా ధన్యవాదాలు చెప్పండి సార్. చాలా బ్రహ్మాండంగా అది ఇలస్ట్రేషన్ కానీ ఆ తెలుగులో అక్కడక్కడ కొన్ని డిఫికల్ట్ పదాలు రాయటం కానీ చాలా బాగా వచ్చింది సార్. అవును సార్, ఎందుకంటే చేసే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. మీరు డిటివి చేస్తుంటారంటే మీకు దాని విలువ తెలుస్తుంది. ఎందుకంటే చాలా కష్టం చేయాలంటే. సార్ ఈ ప్లంబం ఏవైతే ఉన్నాయో కంపౌండ్స్ మార్కెట్ లో అవైలబుల్ సార్? అవును సార్, ఎక్సెప్ట్ ప్లంబం సాల్వ్. ఎందుకంటే మెటీరియల్ మెడికా కూడా దొరకటం లేదు కదా, సో మెడిసిన్ అవైలబులా? మెడిసిన్ అవైలబులే సార్, అది చెప్తున్నాను. ప్లంబం సాల్వ్ తప్ప మిగతావన్నీ అవైలబులే. అంటే ఆన్లైన్ షాప్ లో ఉన్నా సార్? మీకు ఉన్నాయి, ఎస్బీఐలో, షాప్ ఇండియా, అందులో ఉంటాయి, తెప్పించుకోండి. ఓకే. నెక్స్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ లో నెక్స్ట్ గురువారం క్లినికల్ సెషన్ మ్యాక్సిమం పెట్టుకుందాం, ట్రై చేద్దాం. అయిన తర్వాత నెక్స్ట్ థర్స్డే హాలిడే ఉంటుంది, ఎందుకంటే శ్రీశైలం క్లాసెస్ లో ఉంటాం కనుక. 19 నుంచి 25 వరకు శ్రీశైలం క్లాస్ లో ఉంటాం కనుక అప్పుడు మాత్రం మనకు హాలిడే తీసుకుంటాం అవి ఆ వారం. ఓకేనా? స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much.